జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వచ్చేసినాయి కదండి. సో ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకండి బీఆర్ఎస్ పార్టీ? గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారు, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ ప్రజలకు ఏవే అవసరాలు ఆయన కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజలకు ఏమేమి అవసరం రేషన్ కార్డు కానీ ఇంకోటి డెవలప్మెంట్ సంక్షేమ పథకాలు ఏవైతే సంక్షేమ పథకాలు 2 సార్లుగా బాగా చేసింది కాబట్టి ఆయనతో పాటుగానే మాగంటి గోపీనాథ్ గారు కూడా అత్యంత సన్నిహితుగా ఉన్నాడు కాబట్టి మాగంటి గోపీనాథ్ గారి ఉన్న ప్రేమాభిమానంతోనే మాగంటి సునీత గారు గెలుస్తారు కంపల్సరీ. అంటే మాగంటి సునీతకు రాజకీయ అనుభవం లేదు, ఆమె ఇప్పుడే రావడం, సానుభూతితో ఉన్న ఓట్లు ఆమెకి ఏం సానుభూతి వర్కౌట్ అవ్వదు అని అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థులు. దానిపై మీరు సానుభూతి అనేది సెకండ్ ఆప్షన్. గతంలో ఎవరైనా సరే ఓటర్స్ కేసీఆర్ గారినే చూస్తున్నారు. తిరిగే కార్యకర్తలను కానీ లేకుండా ఏ పార్టీ నిలబడ్డాడు క్యాండిడేట్ ఆడా మొగ లేకుంటే అనుభవం ఉందా లేదా అని చూడట్లేదు. కేసీఆర్ అంటేనే ఒక బ్రాండ్. కేసీఆర్ మీదనే ఈ యొక్క ఏ పార్టీ ఎన్ని వచ్చినా సరే తెలంగాణలో ఫస్ట్ ముఖ్యమంత్రి, ఫస్ట్ ఒపీనియన్ ఉన్న మంచి ముఖ్యమంత్రి, కరెక్ట్ దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నారు కాబట్టి కేసీఆర్ని చూసే ఓటేస్తారు పబ్లిక్. ఈ స్లమ్లో ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న స్లమ్స్ ఏవైతున్నాయో అన్ని స్లమ్లలో కూడా ఫ్రీ కరెంట్ వచ్చింది, ఫ్రీ వాటర్ వచ్చింది, వాళ్ళకు ట్యాక్సీ కూడా రేట్మెంట్ ఇచ్చినారు. 59 జీవో కింద ఫ్రీ పట్టాలు ఇచ్చినారు. ఆ రకమైన స్లమ్స్లో కావాల్సినటువంటి అన్ని వసతులు కేసీఆర్ తలపెట్టింది కాబట్టి ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏ ఇంటికి అందనంటూ పథకం లేదు. ఏదో ఒక రూపంగా మాత్రం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కేసీఆర్ పథకాలు ప్రతి ఇంటికి అందాయి కాబట్టి కేసీఆర్ని చూసి ఓటు వేస్తారు. అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలనలో ఉన్నది. ఆ 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. మున్సిపల్ మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ ఒక్కరోజు కూడా రోడ్ల మీదకి వచ్చింది లేదు, చెత్తను చూసింది లేదు. ఇప్పుడు ఈయన వచ్చి ఓట్లు అడుగుతుంటే ఓట్లు వేయొద్దంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. దానిపైన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుందంటే అది ఏ రకంగా నమ్మాలో నమ్మదో పబ్లిక్ అందరికి తెలిసిన, ఓటర్స్కి అందరికి తెలిసిన విషయమే. ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి కంటే 4 రెట్లు ఎక్కువ జరిగింది. కేటీఆర్ గారు ఈ పట్టణ శాఖ మంత్రి ఉన్నప్పుడు మరియు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన 2 శాఖలు ఉన్న కూడా 2 శాఖలలో పట్టణం కానీ అటు మీరు చూసినట్టు అండర్ పాస్లు కానీ బ్రిడ్జిలు కానీ సాఫ్ట్వేర్ సంబంధించిన ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి కానీ చాలా రకాల డెవలప్మెంట్ చేసిండు. ఇక చేయలేదని ఎట్లా అనుకుంటాం మనం మన ఓన్లీ చంద్రబాబు నాయుడు ఖాళీ ఒక హైటెక్ సిటీ కడితేనే మనం చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా తీసుకొస్తున్నాడు, చాలా ఉన్నాయి ఇట్లా అని అనుకున్నాం. 4-5 బ్రిడ్జిలు కడితేనే అనుకున్నాం. అట్లాంటిది మెట్రో రైలు కానీ మీరు చూసినట్టయితే ఇక్కడి నుంచి అక్కడ మెట్రో ఎయిర్పోర్ట్ కానీ ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇప్పుడు RRR వస్తున్నది, RRR ఉన్నది. ఒక్కొక్కరు ఇంతకుముందుకు తెలంగాణలో ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనొచ్చు అనే భావన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చెప్పారు. ఇప్పుడు అట్లాంటి తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే అదే ఆంధ్రలో 50 ఎకరాలు కొనే పరిస్థితిలో ఉన్నాం. అంటే మనం ఏ రకంగా డెవలప్మెంట్ అయినా చూడండి, తెలంగాణ వస్తే మీ చీకటి రాష్ట్రం ఏర్పడుతుందన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కనీసం అసలు కూడా కనిపించలేదు, ఎక్కడ కూడా కనిపించలేడు. అంటే మనం ఏ రకంగా అయితే వెక్కిరించిన వాడికి చెంపపెట్టుగానే కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేసారు. అదేవిధంగానే భూమి స్థాయిలో అయితే కనీసం దేశంలోనే నెంబర్ 3వ స్థానంలోకి వచ్చింది మన తెలంగాణ రాష్ట్రం. అభివృద్ధిలో కానీ లేకుంటే ల్యాండ్ విషయంలో కానీ అన్నిట్లో సాఫ్ట్వేర్ సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మిగతా రాష్ట్రాలకు వెళ్ళి ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నారు. హైదరాబాద్లో అన్నిటికీ మాతా సమావేశాలకు కానీ అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ అయింది. ఇవాళ వేరే రాష్ట్రం పోయి ఉండాలంటే ఉండలేని పరిస్థితి ఉండే. అట్లాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్తో కేటీఆర్ గారు చేసినటువంటిది సాఫ్ట్వేర్ సంస్థలు కానీ లేకుంటే ఐటీ డెవలప్మెంట్స్ కానీ లేకుంటే మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా బ్రిడ్జిలు కానీ అండర్ పాసులు ఇంకా రకరకాల పార్కులు బయోడైవర్సిటీ పార్కు మన దగ్గర ఒక బయోడైవర్సిటీ పార్కులు లేకుండే కొత్త పార్కులు అయినాయి. ప్రజలకు అందుబాటులో ఉండడానికి కొత్తగా మండలాలు ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలన సౌకర్యంగా ఉండాలని చెప్పేసి కొత్తగా 4 మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట కానీ బండ్లగూడ జాగీర్ కానీ లేకుంటే ఫిర్జాద్ కూడా ఇట్లాంటి మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ పబ్లిక్కి హైదరాబాద్లో మున్సిపల్ ట్యాక్సీ కట్టాలంటే మనం ఏదైనా మున్సిపల్ పని వర్క్ పర్మిషన్ కోసం రావాలంటే హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుండే. కనీసం 40-50 కిలోమీటర్లు ఉంది. అట్లాంటి పరిస్థితి లేకుండా కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కొత్తగా రాజకీయంగా కొత్త వ్యక్తులకు అందరికీ అవకాశం కల్పించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. డెవలప్మెంట్ కాలేనట్టు అనుకుంటారు. అగ్రస్థానంలో ఉందిగా 2 సార్లు ముఖ్యమంత్రి అయిందంటే మామూలు మాట కదా. అది మాగంటి గోపీనాథ్ కూడా ఈ చేసిన అభివృద్ధి కార్యక్రమం కేసీఆర్ చేసినా కానీ మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసే
మాగంటి సునీత గారికి ఓట్లేసి ఖచ్చితంగా గెలిపిస్తారు. భారీ మెజారిటీతో గెలుస్తుంది. వాళ్ళు సర్వే చేసుకునే దాని చాణక్య సర్వే కానీ రకరకాల సర్వేలు చేస్తారు. ఆ సర్వేలలో కూడా 60% ఉన్నారు, 60-40 ఉందని అన్నారు. 60 వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇంకా 40% ఇంకా డెవలప్మెంట్ కావాల్సిన పరిస్థితి ఉన్నది. ఇంకా మేము ఓట్ బ్యాంక్ మేము కొనుక్కోవాలి, డబ్బులు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు తప్ప వేరే ఆప్షన్ లేదు కదా. ఇంకా సో మరి జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు ఉన్నారంటే ఒక మాటలు ఏం చెప్తారు? 100% బీఆర్ఎస్ వైపులో ఉన్నారు. వేరే ఇంకా ఆపు లేనే లేదు. ఎవరికి దక్క కేసీఆర్ పక్క అన్నట్టుగా మాగంటి గోపీనాథ్ గారి మీద ప్రేమాభిమానాలతోనే మాగంటి సునీత గారిని గెలిపిస్తారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు. ఇది 100% రేపు గెలిచిన తర్వాత మీరే చెప్తారు. నమస్తే. సో మరి జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ వచ్చేసాయి. ఇక్కడ మరి ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా మద్దతు చెప్తున్నారు? ప్రజలు ఇక్కడ మొత్తం గోపన్నతోనే ఉన్నారమ్మా. గోపన్న ఆయన అంటారు కదా ప్రజల గుండెలలో ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ హ్యాట్రిక్ అయ్యింది. మళ్ళీ ఒకసారి అంటారు కదా ఇది మన చేతిలో ఉండదు కాబట్టి మన సునీతమ్మకు ఇచ్చిండ్రు టికెట్ కాబట్టి ఖచ్చితంగా మళ్ళా మన బీఆర్ఎస్ఏ కారు కింద బుల్డోజర్ అని చెప్తున్నారు ప్రజలు. అంటే మాగంటి సునీతకు అంత రాజకీయ అనుభవం లేదు, ఆమె సింపతితోనే ముందుకెళ్ళలేదు అంటూ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. దానిపైన మీరేమన్నారు? ఒక మహిళను అవమానించే కాంగ్రెస్ పార్టీ ఒక ఇందిరమ్మ రాజ్యం అనే అది మహిళకు ఏది అది రాదు అనే మాట ఉండదు. మహిళకు అని చెప్తున్నా నేను ప్రత్యేకంగా ఒక మహిళకు ఇచ్చినందుకు మహిళను అవమానం ఎంత చేయాలనో అంతకన్నా ఎక్కువ చేసింది మన కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యంలో ఈ రోజు మహిళను ఎంత కించపరచాలనో పొన్నం ప్రభాకర్ నుంచి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మూర్ఖ ముఖ్యమంత్రి కూడా కాదు, మాకు ఈ 2 ఏళ్లలో మాకు ముఖ్యమంత్రి లేడు కానీ ఎంత అవమానించాలో అంతకన్నా ఎక్కువ అవమానించారు. ఒక భర్త చనిపోయిన తర్వాత కూడా అంటారు కదా మహిళను అవమానించడం అంటారు కదా కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇక్కడ ఇచ్చిండ్రు ఒక రౌడీ షీటర్ కు, ఇప్పుడు మహిళకి వేస్తారా మళ్ళీ రౌడీ షీటర్ కి వేస్తారా అనే మధ్యలో కారు బుల్డోజర్ మధ్యలో ఉన్నది. ఇక్కడ మహిళని అన్న దాని మీద కౌంటర్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఒక మూర్ఖ ముఖ్యమంత్రి ఈ రోజు కూడా తెలంగాణలో హైదరాబాద్ లో అంటారు కదా మన ఊరి చివరలో కాల్పులు అవుతుంది, అవి పట్టించుకుంటలేడు. ఈ జూబ్లీ హిల్స్ కావాలంట ఆయనకు ఎందుకు అంటున్నారు కదా. ఇప్పుడు మైనార్టీకి ఒక బిస్కెట్ వేసినట్టు వేసిండు, మైనార్టీ అంటారు కదా మినిస్టర్ ఇచ్చిండు, వానికి స్టేజ్ మీద కూడా ఆయనకు ఆదరణ లేదు. ఒక మైనార్టీలను అవమానించిండు ఈ రోజు మూర్ఖ ముఖ్యమంత్రి. అజరుద్దీకి ఇచ్చినట్టే ఇచ్చి ఏది ఇచ్చిండో తెలియదు. ఇప్పుడు ఒక మంత్రి పదవి ఇచ్చిండు, ఏది ఇచ్చిండ్రు? మంత్రి అని ఇచ్చేసిండ్రు, ప్రమాణ స్వీకారం చేసిండు, ఏది ఇచ్చిండు? ఏదీ లేదు. కానీ స్టేజ్ మీద మాత్రం మంత్రికి దండం పెడతలేడు, మంత్రిని చూస్తలేడు, ఆయన కండవలు తీసుకున్నాడు. అంటే చూస్తున్నారు కదా తెలంగాణ ప్రజలు మైనార్టీకి ఎక్కడ పెట్టిండ్రు. ఒక అంటారు ఈ 2 ఏళ్ల నుంచి మైనార్టీలను పట్టించుకోలేదు, మహిళలను పట్టించుకోలేదు, 6 గ్యారంటీలను పట్టించుకోలేదు, 420 హామీలను బొందబెట్టిండు. బాపు కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తాడు. ఏమి ఇస్తున్నాడు? బాపు కేసీఆర్ అన్ని బొందబెట్టిండు, వాడిచ్చేటివన్నీ తుంగల దుక్కి అంటారు కదా ఒక రౌడీ ఇంకో రౌడీకి ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో పక్కా మా గులాబీ జెండానే మా బాపు కేసీఆర్ అంటారు కదా మహిళకు ఎంతైతే ఉన్నత స్థాయికి ఇచ్చిండో అంత దిగజార్చిండు ఈ రోజు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏమో పక్కా గెలిచేది మేము కేవలం మెజార్టీ కోసమే మా ప్రయత్నాలు అంటున్నారు. మరి దానిపైన పక్కా నేనే ఇస్తా అని చెప్పి 2 ఏళ్ల కింద వచ్చిండు. ఆ పక్కా మళ్ళీ ఏమైనా ఇస్తే ఈ మొహం పెట్టుకొని రమ్మంటున్నాం నవీన్ యాదవ్ను. తిరుగుమని గలీలల్లా వాళ్ళ మినిస్టర్లను అంటారు కదా మహిళలను పెద్ద మనుషులు పట్టుకొని అడుగుతారు ఏమి ఇచ్చిండ్రు చెప్పి మా దగ్గరకు వచ్చిండ్రు. 2000 నుంచి 4000 ఇస్తాను, 2 ఏళ్ల నుంచి ఎంబికిండ్రు. ఏమి ఇచ్చిండ్రు? ఇప్పటి వరకు స్కూటీలు ఇస్తాడు ఇక్కడ ఆడపిల్లలకు, ఇచ్చిండా? అది లేదు. 6 గ్యారంటీలలో ఏమి ఇచ్చిండని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, పంట పొలాలు ఆడ వరి కొట్టుకపోతున్నది. వరంగల్లో మొత్తం అంటారు కదా వరదలలో కొట్టుకపోయి వాళ్ళకి ఏమి ఇస్తున్నారు రైతులకు? తెలంగాణ మొత్తం చూస్తున్నారు కదా మా 2 ఏళ్ల కింద నీకు పిచ్చోలయ్యి మనుషులు అమాయకత్వంగా నిన్ను నమ్మి వేసిండ్రు. ఇప్పుడు ఏం చెప్పుకొని వస్తావు నువ్వు? ఈ రోజు మళ్ళీ ఇంకో కొత్త ఇష్యూ ఎత్తుతాడు. రోజు ఒక కొత్త ఇష్యూ ఎత్తి బుడుబుంజలోళ్ళు అంటారు, తెలంగాణలో బుడుబుంజలోళ్ళు అంటారు. పండగలప్పుడు వస్తారు బుడుబుంజలోళ్ళు, కలర్లు అవి వేసుకొని అది ఇది చేసుకొని అట్లాంటి హామీలు ఇచ్చి అట్లాంటి మాటలు చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి అంటున్నారు చూడు, వాడు వేస్ట్. ఇప్పుడు అసలు ఎక్కడున్నారు? ఇప్పుడు తిరుగుమని చెప్పు. ఇప్పుడు రమ్మను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నారు కదా, వచ్చిన మినిస్టర్లు కాదు కదా, కార్యకర్తలు కూడా భయపడుతున్నారు తిరగడానికి. మమ్మల్ని ఏమో గులాబీ దండులను తిరగనియ్యం కథం చేస్తామంటున్నాడు టికెట్ ఇచ్చిన నవీన్ యాదవ్. అంటే ఇక్కడున్న మమ్మల్నే కథం చేసి ఇక్కడున్న ప్రజలకు ఇట్లా బతుకుతారు? ఇక్కడున్న ప్రజలు ఈ రోజు ఓటు నమ్మేస్తామమ్మా.
ఒక ఎమ్మెల్యేకి ఓటు నమ్మి వేస్తాం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని మా బీఆర్ఎస్ వాళ్ళని ఖతం చేస్తా అంటే ఇక్కడ ఉన్న ప్రజలను ఏం చేస్తాడు మళ్ళీ బుల్డోజర్లను తీసుకొచ్చి ఖతం చేసుకొని రేవంత్ రెడ్డి వాడు కబ్జా చేసుకొని కూర్చుంటాడు ఇక్కడ రౌడీ షీటర్లు తిరుగుతున్నారు మొత్తం రౌడీలు వేయకుంటే గన్ను పెట్టి గోలీ నా ఓటేపిచ్చే స్థాయికి దిగజార్చింది ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఆడది చేస్తారా అన్నారు మరి బల్కంపేట వెళ్ళమ్మ అమ్మవారి అమ్మని మాకాలమ్మ అమ్మని ఇది గోల్కొండ అమ్మ మా అమ్మని దాల్దార్వాద అమ్మ అమ్మని ఆడపడుచులు ఏంది ఈ జనమే లేరమ్మా నేను కానీ తల్లి కడుపులా పుట్టాలంటే ఆడపడుచు ఉండాలి ఇప్పుడు చేసింది ఎవరు సాకలైలమ్మ ఆడనే మరి చేసింది కదమ్మా అప్పుడు ఇందిరాగాంధీ ఆడపడుచు అప్పుడు ఇంకా ఏం ఎడ్డి జమానా చేసింది అని జగన్మాత అమ్మ శక్తి ఉంటుంది ఆడోళ్ళ దాంట్లో ఒక కాన్పు చేయాలంటే మళ్ళీ జన్మం ఎత్తుతారు ఆడిపడుచు అసలు ఓర్చుకొని ఇది చేసినప్పుడు ఈ తెలంగాణ కాపాడదు అమ్మ ఆమె తెలంగాణ కాపాడే సునీతమ్మ దేవుడు ఆ శక్తి వస్తుంది అమ్మకు శక్తి కేసీఆర్ సార్ ఇక 33 కోట్ల దేవతల ఆశీర్వాదాలు ఉన్నాయి మీద రాసిన సునీతమ్మ గెలుస్తుంది 1,06,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది గెలిస్తే 4 కోట్ల ప్రజలకు మంచి జరుగుతుంది 100 మందిని చెప్తే వీరుడు అంటారు ఒక్కరిని కాపాడితే దేవుడు అంటారు అసలు మా కేసీఆర్ సార్ 4 కోట్ల ప్రజల్ని కాపాడిండు అమ్మ కేసీఆర్ కిట్ ఇచ్చి కాపాడిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చి కాపాడిండు షాదీ ముబారక్ ఇచ్చి కాపాడిండు ఇంటింటికి నీళ్ళు ఇచ్చి కాపాడిండు పిల్లలకు ఇంటి బస్తీ దవాఖానాలు పెట్టి కాపాడిండు మన పల్లెటూళ్ళ రైతు వేదికలు అని ఉంటాయి అమ్మ కూరగాయలు అన్నీ అన్ననే దొరుకుతాయి అసలు కేసీఆర్ కాపాడిండు మా కేసీఆర్ సార్ ఎవరు సూర్య భగవానుడు ఆ బొమ్మలు ఉండే ఇక్కడ తీసేసినాం సూర్య భగవానుడు మనిషి రూపంలో వస్తాడమ్మా దేవుడు ఆడపడుచులు చేస్తారా అంటే ఇప్పుడు మైక్ పట్టుకమ్మా తప్పు ఇప్పుడు ఆడపడిచే కదమ్మా ఏది చేయాలన్నా ఆడపడిచే చేస్తారమ్మా మగవాళ్ళు ఉన్నారు కానీ శక్తి ఆది శక్తి ఫస్ట్ అమ్మవారు పుట్టింది ఆడపడుచు పుట్టింది ఆ తర్వాత జనం ఈ మన హైదరాబాద్ ఏందమ్మా మొత్తం అమ్మవారే బల్కంపేట వెళ్ళమ్మ కానీ మంకాలమ్మ కానీ బోనాల పండుగ కానీ ఏది ఇస్తాం ఈ ఆడపడుచు సునీతమ్మ అంటది బజ్జీలు రాలగొడుతుంది చూడు వచ్చినాక ఒక్కొక్కలై బజ్జీలు రాలాలి 3 ఏళ్ళకే 5 లక్షలు రావాలి దేత్తగా ఉంటుంది దేతకడా అంటారు చూడు దిక్కపోవాలి ఇప్పుడే భయం చుట్టుకుంది ఉత్సపడుతుంది ఒక్కొక్కలకు మా పార్టీ చూసి మా పథకాలు చూసి గెలుస్తారమ్మా పుట్టిగా చూసి గెలిపారు మేము జనాలలో పోతున్నాం మమ్మల్ని తిరగనీయము అన్ననే చంపుతాము అన్ననే పడుస్తాం అంటే గదే అమ్మ ఆయన నువ్వు వచ్చింది ఇది మన తెలంగాణను కాపాడటానికి కాదమ్మా కేసీఆర్ అనేది దానికి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అయిండు నన్ను తిట్టిలా అమ్మ తిట్టలేదు రాజీవ్ గాంధీ అయిండు తిట్టలేదు ఇందిరాగాంధీ తిట్టలే ఎన్టీ రామారావు తిట్టలే అదే మన కేసీఆర్ సార్ ఈయనను కడుపునున్న పిల్లగాడు కూడా అరే కైకోయారే మా అక్కలో కైకోయారే బైగన్ పక్కనే కోయారే అంటుళ్ళు అట్లా అమ్మా అందుగురించి మంచి చేసిన వరకు మంచి జరుగుతుంది చెడు చేసిన వరకు బుల్డోజర్ పెడితే అందరూ చిన్న పిల్లలు పెద్ద పిల్లలు తిట్టుడు చేస్తుడు ముఖ్యమంత్రి అంటే మంచి పేరు తెచ్చుకోవాలి అరే వీళ్ళు పలానోడు కానీ ఓటు వేయాలి దేవుడు కూడా మెచ్చాలమ్మా అప్పుడు వెనకట రాక్షసులు కావాలని చూసిడు పరిపాలించారు బిడ్డ నువ్వు పరిపాలన శివుని దగ్గర వరమరు ఆయన చేతులు ఆయనకి నెత్తిలో పెట్టు ఇప్పుడు ఈయన చేతులు ఈయనకి నెత్తికి పెట్టుకు ఈయన కాంగ్రెస్ వాడు కాదు ఏం కాదు మా జర చూరిండు కాంగ్రెస్ లో ఎంతో మంది ఉన్నారు నాయకులు వాళ్ళకి ఈయనకిచ్చిళ్ళు ఎందుకు కాంగ్రెస్ ను మొత్తం పడ్డారు ఇక మాది 30 ఏళ్ళ దాకా డోకాండాలి బీఆర్ఎస్ పార్టీ మళ్ళా మాది వస్తుంది మా రామన్న సీఎం అవుతాడు మా కేసీఆర్ సార్ సీఎం అవుతాడు కానీ ప్రపంచ దేశాలకు వేరు ఉంది ఆ పని కూడా నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు మా పేరుందమ్మా కేసీఆర్ చేసినే కనబడతాయి ఏడో చూసినా ఆయన చేసింది ఒక్కటి చూపెట్టమ్మా 6 పథకాలు అన్నాడు ఏ పథకం ఇచ్చిందమ్మా పసులు ఎన్నికలు పట్టుకున్నారు సిగ్గలు పట్టుకున్నారు తిట్టుకున్నారు అదే అమ్మా అందుకొచ్చి మా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇప్పుడే మీకు సిరీలో పెడుతున్నా థ్యాంక్ యూ అమ్మా తప్పుంటే క్షమించండి గజవింకర్ మనోజ్ మాది సిద్దిపేట మా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి నిజమని చేరియాల